వార్త హైకోర్టు సంచలన తీర్పు ఆస్తులపైన తల్లిదండ్రుల పిల్లలకు షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. భర్తలకు భారీ షాక్, అంటే అందరికీ కాదు, ఆస్తుల కోసం పెళ్లి చేసుకునే వారికి మహిళలు ఆస్తి హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు అయితే చెప్పిందనమాట. సో ఏం చెప్పింది అని చూసుకున్నట్లయితే, ఒక మహిళ తన పుట్టింటి నుండి తండ్రి లేదా తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి పైన ఆమెకు సంతానం లేని పక్షంలో ఆమె మరణానంతరం భర్తకు ఎటువంటి హక్కు ఉండదు అని చెప్పేసి హైకోర్టు అనేది స్పష్టం చేసింది. ఎందుకంటే మేరకు హిందూ వారసత్వ చట్టం 1956లో సెక్షన్ 15 విశ్లేషిస్తూ న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ఏదైతే రావు ఇక ముఖ్యంగా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే GSWSLR.a వెబ్సైట్లో ప్రచురించిన విధంగా కథనం ప్రకారం ఈ కేసుల వివరాలకు వెళ్తే, అనకాపల్లి జిల్లా పాకాయారావుపేట మండలానికి చెందినటువంటి ఒక వృద్ధురాలు తనకు ఇద్దరు మనవరాలు ఉండగా 2002లో తన మొదటి మనవరాలపై శ్రీవీరితకు కొంత ఆస్తిని గిఫ్ట్గా డీడీ ఇచ్చిందనమాట. అయితే శ్రీవీరితకు 2005లో ఆమె సంతానం లేకుండా మరణించింది. దీంతో ఆ వృద్ధురాలు గతంలో ఇచ్చిన గిఫ్ట్ డీడీని రద్దు చేసి అదే ఆస్తిని తన రెండో మనవరాలైన చిక్కలదేవికి అయితే మానసకు అయితే విల్ ద్వారా అయితే రాసి ఇచ్చిందనమాట. ఇప్పుడు శ్రీవీరితకు సంబంధించి భర్త శ్రీరాము ద్వారా ఈ రద్దును కూడా సవాల్ చేస్తూ జాయింట్ కలెక్టర్ కోర్టును అయితే ఆశ్రయించారనమాట. జాయింట్ కలెక్టర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దేవిక మానస హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా హైకోర్టు తీర్పు ఏంటంటే సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ ఏ ప్రకారం ఏం చెప్తుంది అంటే, ఈ కేసులో విచారించి హైకోర్టు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ సందర్భంగా హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 సబ్సెక్షన్ 2A కోర్టులో ప్రస్తావించింది. చట్టం ప్రకారం ఒక హిందూ మహిళ తన తల్లి ఆస్తిని పొంది సంతానం లేకుండా మరణిస్తే ఆస్తి ఆమె భర్తకు లేదా భర్త తరపున వారసులకు చెందదనమాట. ఆస్తి నేరుగా తిరిగి ఆమె తండ్రి వారసులకే సంక్రమిస్తుందన్నమాట. న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే, శ్రీవీరితకు సంతానం లేదు కాబట్టి ఆమెకు తన నాయనమ్మ ద్వారా వచ్చిన ఆస్తి ఆమె మరణం తర్వాత భర్తకు ఎటువంటి హక్కు ఉండదన్నమాట. ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుంది. భర్త హక్కు లేని సందర్భాలు సాధారణంగా సెక్షన్ ఏదైతే 15 సబ్సెక్షన్ 1 ప్రకారం భార్య ఆస్తికి భర్త వారసుడిగా ఉంటాడనమాట. కానీ సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 అనే దానికి మినహాయింపు అయితే పనిచేస్తుంది. పుట్టింటి ఆస్తి, ఒకవేళ ఆస్తి పుట్టింటి నుండి వస్తే సంతానం లేని పక్షంలో అది తిరిగి పుట్టింటి వారికి వెళ్తుంది. అత్తారింటికి ఆస్తి, ఒకవేళ మహిళకు తన భర్త లేదా మామగారి నుండి ఆస్తి సంక్రమించి ఆమెకు సంతానం లేకపోతే ఆమె మరణాంతరం ఆస్తి కూడా భర్తకే, అంటే ఇప్పుడు ఆస్తి ఆ భర్తకు వారసురాలకు చెల్లుతుంది అనమాట. తీర్పు అంశం అయితే రక్త సంబంధాలకు ప్రాధాన్యత. ఈ తీర్పు ద్వారా హైకోర్టు ఆస్తి వారసత్వంలో మూలాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో సంతానం లేని పక్షంలో తిరిగి అక్కడికే వెళ్ళాలన్నది ఈ చట్టం ఉద్దేశం అని కోర్టు తెలిపింది అనమాట. శ్రీవీరితకు సంబంధించి భర్తకు ఆస్తిపై కానీ గిఫ్ట్ డీడ్ని రద్దు ప్రశ్నించే అధికారం కానీ లేదని తేల్చి చెప్పింది అనమాట.